of you, welcome back to my channel. Very good morning. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ ఇవాళ వీడియోలో అయితే ఒక యూస్ఫుల్ వీడియో అన్నమాట. ఇట్స్ లైక్ కాటన్ కుర్తీస్ అలా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎట్లాగో మనకు సమ్మర్ వచ్చేసింది కదా. సో సమ్మర్ లో ఏంటంటే కాటన్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో అలాంటివి 2 కాటన్ డ్రెస్సెస్ అయితే నేను రీసెంట్ గా కుట్టించుకున్నాను. వాటికి మనం డిఫరెంట్ లెవెల్స్ లో మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. లైక్ దుపట్టాస్ అండ్ లెగ్గిన్స్, లేకపోతే ప్లాజో అండ్ దుపట్టా సెట్ వస్తుంటాయి కదా. సో అలాంటి ఒక 2 కుర్తీస్ అయితే నేను కుట్టించాను. సో అవి ఇవాళ మీతో షేర్ చేస్తున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. ఫస్ట్ వచ్చేటప్పటికి వైట్, దిస్ ఇస్ వైట్ ఏమంటారు, చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్ అంటారు కదా. ఇదైతే నేను నర్సింగ్ వెళ్ళినప్పుడైతే తీసుకున్నానండి. సమ్ 600 ఏమో పడింది. 600కి మనకి 2.50 మీటర్స్ అయితే వచ్చింది. జనరల్గా అయితే 2.25 సరిపోతుంది మనకి. ఇది కొంచెం ఎక్కువ ఉంది అనమాట. సో ఇది నేను జస్ట్ సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ కుట్టించాను. ఇక్కడ మనకి ఇలా స్లిట్ వస్తుంది. అండ్ మెటీరియల్ చూస్తున్నారు కదా, మొత్తం ఇలా చికెన్ కర్రీ వర్క్ అయితే వచ్చింది. సో సింపుల్ గా యూనెక్ అయితే పెట్టించాను. అండ్ వెనకాల ఏంటంటే కొంచెం డీప్ అయితే పెట్టించాను. సో సమ్మర్ కదా, సో కొంచెం ఎక్కువ డీప్ ఉంటే ఏంటి అంటే మంచిగా అనిపిస్తుంది అండ్ కంఫర్టబుల్ కూడా అనిపిస్తుంది. సో అలా అని చెప్పేసి అయితే పెట్టాను. అండ్ సింపుల్ గా షార్ట్ స్లీవ్స్, మీకు కావాలంటే ఇది 2.50 కదా, మనకి క్వార్టర్ స్లీవ్స్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద సింపుల్ కుర్తీ. అండ్ దీనికి ఏంటంటే చాలా వేస్ లో మనం స్టైల్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇది బ్లూ దుపట్టా ఉంది కదా. సో ఇది నాకు యాక్చువల్గా నేను సింపుల్ దుపట్టా కొన్నా అనుకుంటా. జస్ట్ సింపుల్ దుపట్టా బ్లూ కలర్, దీనికి ఇలా వైట్ కలర్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఇలా అయితే వస్తుంది విత్ దుపట్టా, చాలా బాగుంటుంది లుక్. అండ్ లెగిన్ కూడా, లెగిన్ ఏంటంటే ట్విన్ బర్డ్స్ అని కంపెనీ ఉంది కదా, సో దాంట్లో తీసుకుంటాను. దిస్ ఐ బాట్ ఫ్రమ్ ఫెయిర్ ప్రైస్. అక్కడ ట్విన్ బర్డ్స్వి చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి. సో వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకుంటాను. సో ఇలా బ్లూ దుపట్టా అండ్ బ్లూ లెగిన్ తోటి అయితే మనం ఈ వైట్ కుర్తాకి మ్యాచ్ చేయొచ్చు అనమాట. చాలా సూపర్గా ఉంటుంది లుక్. సో దట్ ఇస్ ద ఫస్ట్ లుక్, బ్లూ కలర్. అండ్ లేటర్ వైట్ కాబట్టి మనం అన్ని కలర్స్ మ్యాచ్ చేసేయచ్చండి. లైక్ ఇది ఉంది కదా, ఈ బ్లాక్. సో మనం కింద ఏంటంటే బ్లాక్ కుర్తీ, బ్లాక్ ప్లాజో వేసేసుకొని ఇలా కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇది చున్నీ చాలా బాగుంటుంది. సో ఇలా వస్తుంది లుక్. ఇలా బ్లాక్ కలర్ కింద వేసేసుకొని ఇది వేసుకోవచ్చు. లేదు అంటే పింక్ ఉంది కదా, సో పింక్ కూడా వేసుకోవచ్చు. పింక్ అండ్ బ్లాక్ బోత్ ఇలా మనం ఈ దానికి మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. ప్లాజో ఆర్ లెగిన్, ఎనీథింగ్ విల్ బి ఓకే ఫర్ దిస్. సో దాట్స్ ద సెకండ్ లుక్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మెరూన్ కలర్ ఉంది కదా, సో ఈ మెరూన్ కలర్ విత్ ఇది కూడా బాగుంటుంది. కింద మెరూన్ కలర్ దుపట్టా ఆర్ ప్లాజో అయితే వేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మనకి అంటే అన్ని లెగిన్స్ ఉంటాయి, ప్లస్ వేరే డ్రెస్సుల మీదకి వచ్చి ఉంటాయి కదా, అవి కూడా మనం వీటికి మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఇలా జస్ట్ పింక్ ప్లెయిన్, అంటే ఎక్కువ హెవీగా వద్దు అంటే ఇలా వేసేసుకోవచ్చు. సో దిస్ ఇస్ పింక్ విత్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా రెడ్. ఇవేంటంటే ఇట్లా నెట్టెడ్ చున్నీస్ ఉంటాయి కదా, సో అలా అవి లైక్ చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తాను నేను ఈ కుర్తీస్కి దుపట్టాలు ఇలా. అండ్ లేటర్ వచ్చేటప్పటికి ఇదేంటంటే కొంచెం పర్పుల్ విత్ ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇలా అయితే వస్తుంది. ఇది కొంచెం మంచిగా ఉంటుంది, నెట్టెడ్ దుపట్టా ఇలా అయితే వస్తుంది. ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఉంటాయి. సో ఇట్ లుక్స్ రియలీ కూల్ కదా. అండ్ హోలీ అప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఇలా, లైక్ వైట్ కుర్తీ వేసుకొని, అన్లెస్ ఇఫ్ యూ డోంట్ వాంట్ స్పాయిల్ ద కుర్తా, ఎందుకంటే మళ్ళీ కలర్స్ పడినాయంటే వీ కాంట్ యూజ్ ఇట్ కదా. సో అలా అని చెప్పేసి ఈ కుర్తీని దాదాపు ఒక 4 to 5 వేస్. ఇంకా కావాలంటే మీరు డిఫరెంట్ వేస్లో కూడా స్టైల్ చేయొచ్చు. మా దగ్గర దుపట్టాస్ అండ్ లెగిన్స్ ప్లాజోస్ ఉంటాయి కదా, సో వాటితోటి మ్యాచ్ చేసేయచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ కుర్తా. ఇది మెటీరియల్ చెప్పాను కదండి, సమ్ 600 ఎంతో, కుట్టించడానికి 400. అండ్ లేటర్ ఇంకొకటి బ్లాక్లో తీసుకున్నాను. అండ్ దీంట్లో ఇంకో కొంచెం అట్లా ప్లెయిన్ ఉంటాయి కదా, ప్లెయిన్ ఎల్లో, బ్లాక్, బ్లూ అలా కూడా తీసుకోవచ్చు. యాక్చువల్గా నేను ప్లెయిన్ ఎల్లో తీసుకున్నాను, అది రైట్ నౌ ఇట్స్ అట్ స్టిచ్చింగ్ అనమాట. సో ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇది వచ్చేటప్పటికంటే సింపుల్ బ్లాక్, ఇది కూడా సేమ్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అనమాట. సో ఇలా సింపుల్ బ్లాక్. ఇలా కాటన్ కుర్తీస్కి ఏంటంటే స్క్వేర్ నెక్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వెనకాల ఏంటంటే కొంచెం డీప్, అంటే ముందు 7 పెట్టుకుంటే వెనకాల 8 అయితే పెట్టేస్తాను. అండ్ సింపుల్ ఇలా షార్ట్ హ్యాండ్స్ విత్ స్లిట్. ఇట్స్ లైక్ బేసికలీ స్ట్రైట్ కట్ కుర్తా అనమాట. సో ఇలా తీసుకున్నాను. ఇది మెటీరియల్ తీసుకొని కుట్టించాను. నాకు మెటీరియల్ సమ్ 250 మీటర్ అయితే పడింది. నేను 2.5 అయితే తీసుకున్నాను. సో దీనికి ఏంటి అంటే రీసెంట్గా నేను అంటే నిన్న వెళ్ళినప్పుడు తీసుకున్నా.
ఇలా మనకి ఇదివరకు వచ్చేటివి లైక్ ప్యాంట్ అండ్ దుపట్టా సెట్. సో ఇదైతే తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. సో ఇలా వస్తుంది అండ్ ఇక్కడ మనకి ఇలా కట్టుకునేటివి ఉంటాయి అనమాట. అండ్ ఇది కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ ప్లాజో టైప్ లా ఉంటుంది అనమాట. ఇలా ఇవి సమ్మర్లో చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయండి. అండ్ దీనిపైన ఏంటి అంటే మనకి ఎల్లో, రెడ్, బ్లాక్ అయితే వచ్చింది. సో ఇది దీని ప్రైస్ వచ్చేటప్పటికి 650 రూపీస్ అనమాట. సో మనకి ఇలా ఇది అండ్ దుపట్టా వస్తుంది. దుపట్టా అయితే ఐ రియల్లీ లవ్డ్ ఇట్ ఎ లాట్. లైక్ కాటన్ కదా, దుపట్టా చాలా బాగుంటుంది. ఇంక ఇది మీరు కొంచెం స్టార్ట్ చేసి ఐరన్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో ఇది దుపట్టా, ఐ రియల్లీ లవ్డ్ ఇట్ ఎ లాట్. సో చూస్తున్నారు కదా, ఇది కూడా సేమ్ అంతే, మనకి బాటమ్ ఉన్నట్టుగానే వస్తుంది. ఇలా బాగుంటుంది. అండ్ ఇదేంటి అంటే మనము ఒక 3 కుర్తీస్కి అయితే మ్యాచ్ చేసేసుకోవచ్చు. బికాజ్ యూ హ్యావ్ బ్లాక్, ఎల్లో అండ్ రెడ్, ఇవి మూడింటికి మనం మ్యాచ్ చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే బ్లాక్ కుర్తీ ఉంది కదా, సో బ్లాక్ కుర్తీ మీదకైతే చాలా బాగుంది. నేను జస్ట్ ట్రై చేశాను లుక్, ఐ పోస్ట్ యూ ద పిక్చర్ ఇన్ ద సైడ్. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇలా కాటన్ దుపట్టాలు వేస్తే ఆ లుక్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో నాకైతే ఈ సమ్మర్ లుక్ ఇదైతే చాలా బాగా నచ్చిందండి. ఈవెన్ యూ విల్ లైక్ దిస్, ఐ విల్ అటాచ్ ద ఫోటో ఇన్ ద సైడ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ లుక్ అనమాట, ఇది విత్ ప్లాజో. అండ్ మీకు కావాలంటే మీ దగ్గర వైట్ ప్లాజోస్ ఉంటాయి కదా, సో వాటితో కూడా పేర్ చేయొచ్చు. అండ్ యూ క్యాన్ పేర్ విత్ దిస్ బ్లాక్ ఆల్సో. సో ఇలా బ్లాక్, యాక్చువల్గా ఇదే కింద ప్యాంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. లేదు అంటే ఇలా రెడ్ ప్యాంట్ వేసేసుకుంటే బాగుంటుంది, బికాస్ బ్లాక్ కదా, సో కాంట్రాస్ట్ ఉంటుంది. సో యూ క్యాన్ పేర్ దిస్ విత్ అంటే సెకండ్ లుక్ అలా. అండ్ ఈవెన్ మెరూన్ విల్ బి గుడ్ ఆన్ బ్లాక్. సో ఇలా మెరూన్ ప్లాజో ఆర్ మెరూన్ ఏమంటారు లెగిన్, ఏదైనా పేర్ చేసుకో. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ లుక్. అండ్ తర్వాత అయితే ఇలా రెడ్ కూడా పేర్, నేను యాక్చువల్గా రెడ్ అండ్ పింక్ వేస్తాను బాగానే. సో ఇలా రెడ్ కింద రెడ్ లెగ్గిన్ అండ్ ఇలా వేస్తాను, జనరల్గా అయితే వేస్తాను. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ లుక్. అండ్ ఇంకా దీనికి ఏంటి అంటే ఎల్లో కూడా బాగుంటుంది అండ్ అఫ్ కోర్స్ వైట్ కూడా బాగుంటుంది. జస్ట్ సింపుల్ వైట్, ప్లెయిన్ వైట్ టాప్, లైక్ ప్లెయిన్ వైట్ చున్నీ అండ్ కింద లెగ్గిన్ ఆర్ ప్లాజో, చాలా బాగుంటుంది. అఫ్ కోర్స్ ఈ బ్లూ ఇవి అయితే మ్యాచ్ అవ్వవు, కానీ అల్టిమేట్ లుక్ అయితే దీంతో ఈ ప్లాజో తోటి ఇది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అక్కడ ఇంకా వస్తాయి అన్నారు, నాకైతే ఇది నచ్చింది, తీసుకున్నాను 610 రూపీస్కి. కాకపోతే చాలా వర్త్ అనిపించింది. సో అందుకని దీనికి మ్యాచ్ అయ్యేది ఇలా ఎల్లో ఉంది కదండి, సో ఎల్లోది కూడా నేను జస్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో అది కూడా కుట్టేసాను. అండ్ ఇంకొకటి మనకి మెరూన్ రెడ్ ఉంది, మెరూన్ రెడ్ అది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దాంట్లో కుట్టించినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ టు స్టైల్ దిస్ అనమాట విత్ ఎల్లో అండ్ రెడ్. ఎల్లోది అయితే ఆల్మోస్ట్ ఒక యాక్చువల్లీ ఆ స్టిచ్చింగ్ ఇచ్చాను, హిస్ సైడ్ లైక్ ఆఫ్టర్ 15th ఇస్తాను, ఐఎమ్ సో బుక్. సో ఓకే ఫైన్ అనుకున్నాను. సో ఆఫ్టర్ 15th అయితే మనకి వస్తుంది. సో ఇది చాలా బాగా నచ్చింది అండ్ ఇది 650 రూపీస్ అంటే వర్త్ అయితే నాకు అనిపించిందండి. సో దాట్స్ అ వీడియో అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను ఆల్మోస్ట్ అన్ని ట్రై చేసిన లుక్స్ అన్ని పిక్చర్స్ అటాచ్ చేస్తాను పక్కన, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో దాట్స్ అ వీడియో గైస్. Thanks for watching the video. Take care of you. Bye.